నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు. ఏప్రిల్ 14వ తేదీలోపు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి సైతం అనుమతులు తప్పక తీసుకోవాలన్న కలెక్టర్. విజయం కోసం పావులు కలుపుతున్న అధికార ప్రతిపక్షాలు. నెల్లిమర్లో నెగ్గేదెవరో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నాటకం సృజనాత్మక కళ. నాటకం ఓ కళానుబంధం. ప్రపంచ రంగస్థల దినం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచారయాత్రలో ఆయన ఈరోజు మాట్లాడారు. సీఎంలో జగన్ ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో పలు ప్రాజెక్టులు 90% పూర్తయితే మిగిలిన 10% కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగు గంగా, హంద్రీనేవా, గాలేరు నగరి ప్రారంభించామని ఆయన వివరించారు. ముసుగు వీరుడు పరదాలు దాటి బయటకు వస్తున్నాడని, అతనికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలని, సీఎంకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ రావడానికి వీల్లేదని ప్రజలు గట్టిగా చెప్పాలని చంద్రబాబు తెలియజేశారు. జనం గెలవాలంటే జగన్ దిగిపోవాలి. రాష్ట్రం కోసం భాజపాతో కలిస్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు. 5 సంవత్సరాల పాటు కేంద్రంలోని భాజపా సర్కార్ బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? మేము గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు మైనార్టీలకు అన్యాయం జరగలేదు. వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు. రాయలసీమలో జగన్ నిలదీయాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు. పొలాల్లో పండిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికి ఒక భరోసా ఇస్తున్నా. సంపద సృష్టిస్తాం, వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జలగా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జలగా వల్ల 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టిస్తాం, అందులో కొంత మీకు ఇస్తాం. ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం. నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతా ఉపయోగిస్తాం. నా కోరిక ఒకటి ఉండేది, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలని. రాయలసీమ 3 ప్రాంతాలు చూస్తే బెంగళూరు దగ్గర ప్రాంతం ఉంది, హైదరాబాద్ దగ్గర ప్రాంతం ఉంది, చెన్నైకి దగ్గర ప్రాంతం ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడితే మా తమ్ముళ్ళు బయట పోకుండా వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేయాలని కలలుగన్నాను. విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ వ్యవహారం మనం మర్చిపోకముందే ఇప్పుడు కొత్తగా ఇంకో కంటైనర్ బయలుదేరిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కంటైనర్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారని తెలియజేశారు. తాడేపల్లి ప్యాలెస్ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లి బయటకు వచ్చిందని తెలియజేశారు.
ఆర్టీసీకి చెందినటువంటి బండి పైన పోలీసు స్టిక్కర్ అంటించారు అంటే ఎవడు ఆపకూడదు కదా, మళ్ళీ నోట్ల కట్టలు తరలిస్తా ఉన్నారు కదా. ఈ కంటైనర్లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటికి పంపించారు. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్ అంటే క్యాష్ క్లర్క్ డీసీ అంటారు, డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న మధ్య వరకు ప్రఖ్యాతిగాంచినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి ఈ ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ కాబట్టి బాగా నేర్పించుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చుంటాడు, అన్నా ఆర్టీసీ బండ్లలో భలే స్మగ్లింగ్ చేయొచ్చు అన్నా, నోట్ల కట్టాలని భలే తరలించొచ్చన్నా అని చెప్పి ఈ ఎర్రచందనం స్మగ్లర్ మొన్నటి వరకు ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఇప్పుడేమో చిత్తూరు అసెంబ్లీ క్యాండిడేట్. ఐడియా ఇచ్చుంటాడు తాడేపల్లి కొంపకెళ్ళి. ఏప్రిల్ 14వ తేదీలోగా కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పరిశీలించి ఓటు హక్కు కల్పించేందుకు సరిపడా సమయం ఉండదని ఆమె స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్లో ఈరోజు జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె చర్చించారు. ఈ వారంలో వచ్చిన దరఖాస్తుల వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు చేసే ఖర్చు అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుందని, నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్థుల ఖాతాలోకి లెక్కిస్తారని చెప్పారు. ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ కూడా అభ్యర్థులు సంబంధిత ఆర్ఓల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరిని స్పష్టం చేశారు. ఏ ఖర్చు చేసినా పార్టీ ఖర్చు కింద మీరు నోట్ చేసుకుంటూ రావాలి అంతే. ఏదైనా ఎనీ ఎక్స్పెండిచర్ మీరు జస్ట్ నోట్ చేసుకుంటూ రావాలి. మేము కూడా మీరు మాకు పెట్టించిన పర్మిషన్స్ ప్లస్ మా ఫీల్డ్ టీమ్స్ వీడియో తీసినవి అవన్నీ బేస్ చేసుకొని మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తాము. మనము ఎలక్షన్ అయ్యాక 30 రోజుల్లో అకౌంట్స్ పంపిస్తాం కదా, అప్పుడు మేము ఎంత రాసాం మీరు ఎంత రాస్తారో రీకన్సైల్ చేసుకొని పార్టీది ఫైనల్ చేసి పంపిస్తాం. మీది అన్లిమిటెడ్, పార్టీ అన్లిమిటెడ్. ప్రస్తుతం అంటే మీరని కాదు అందరూ చెప్పారు, ఆల్ పార్టీస్ అదే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. సో మేము ఆ రోజుకి చెప్తుంది ఏంటంటే ఈ డోర్ టు డోర్ పాంఫ్లెట్స్ వరకు అట్లీస్ట్ ఒక ఈవెన్ మార్నింగ్ అడిగి మధ్యాహ్నం వెళ్ళినా పర్మిషన్ ఇవ్వమని చెప్పున్నా హాఫ్ డే లోపు. బట్ రిమైనింగ్ మెయిన్ యాక్టివిటీస్ అంతా మీరు కొంచెం 2 days బిఫోర్ తీసుకోండి. వీళ్ళైనంత వరకు మీటింగ్స్, ర్యాలీస్ అవన్నీ కొంచెం ఇంకా ప్లాన్ ఈవెంట్స్ కదా, అవి ముందే తీసుకోండి. ఎందుకంటే మనం కూడా సెక్యూరిటీ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి తలబడేది ఎవరో లెక్క తేలిపోయింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా లోక మాధవి టికెట్ దక్కించుకున్నారు. మరోప్రక్క 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బడుకొండ మరోసారి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్లలో నెగ్గేదెవరో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నెల్లిమర్ల నియోజకవర్గం 2008లో ఆవిర్భవించింది. దీనికి ముందు భోగాపురం నియోజకవర్గం ఉండేది. భోగాపురం నియోజకవర్గంలో 1983 నుండి 2004 వరకు వరుసగా అన్ని ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడి పసుపు పరిమళించింది. 2008లో నెల్లిమర్ల నియోజకవర్గంగా ఏర్పడ్డాక ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి తెలుగుదేశం పార్టీ, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్థాయికి ఎదిగారు.
1971లో జన్మించిన బడ్డుకొండ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995లో మోపాడ సర్పంచ్గా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2009లో తొలిసారి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి విజయ పతాకం ఎగురవేశారు. ఈ ఎన్నికలలో ఓటమి ఎరుగని తెలుగుదేశం నేతగా గుర్తింపు పొందిన పతివాడ నారాయణ స్వామి నాయుడుపై 597 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇదే ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల రఘుబాబుకు 30% ఓట్లు రావడంతో తెలుగుదేశం పార్టీ 0.4% ఓట్లు తేడాతో ఓడిపోయింది. 2014లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బడ్డుకొండ కేవలం 3వ స్థానానికి పరిమితమైపోయారు. ఈ ఎన్నికల్లో కూడా కేవలం 4.19% ఓట్ల తేడాతో టీడీపీ గెలిచిన నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటు విలువైనదిగానే నిలిచింది. 2019లో జరిగిన ఎన్నికలలో తన పాత ప్రత్యర్థి అయిన పతివాడ నారాయణస్వామి నాయుడుపై 28,000 ఓట్ల భారీ మెజార్టీ సాధించి నెల్లిమర్ల నియోజకవర్గంలో తన పట్టు పెంచుకున్నారు. ఆ తర్వాత శాసనసభ అంచనా కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవి టికెట్ సాధించారు. ఈ నియోజకవర్గంలో తొలి నుండి టీడీపీ అభ్యర్థి బంగారురాజు పేరే వినిపించింది. ఈ సీటు కోసం సువ్వాడ రవిశేఖర్, కడగల ఆనంద్ కుమార్ కూడా పోటీ పడ్డారు. పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా రాజకీయ పరిణామాలలో జనసేన పొత్తుతో టికెట్ మాధవిని వరించింది. ఉన్నత విద్యావంతురాలైన మాధవి గతంలో 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి పోలైన ఓట్లలో 4.3% ఓట్లు సాధించారు. 7,633 ఓట్లు సాధించి 3వ స్థానానికి పరిమితం అయిపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు. బీజేపీ, టీడీపీ పొత్తుతో ఆమె బాగా బలపడ్డారు. గతంలో వినిపించిన అసమ్మతి స్వరం తగ్గింది. అసంతృప్తి జ్వాల ఆరింది. డెంకాడ మండలం టీడీపీ అధ్యక్షుడు పల్లె భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో పతివాడ నారాయణ స్వామి నాయుడు, కంది చంద్రశేఖర్, సువ్వాడ రవిశేఖర్, కడగల ఆనంద్ కుమార్, గేదెల రాజారావు, మహంతి చిన్నంనాయుడు, తమ్మినాయుడు తదితర నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. డెంకాడ, పూసుపాటిరేగ, నెల్లిమర్ల మండలాల టీడీపీ నేతల ఆశీస్సులు మాధవి పొందారు. భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగారాజు ఇంకా మద్దతు బహిరంగంగా ప్రకటించలేదు. బయట పొత్తులు, లోపల కత్తులు కొనసాగిన ధృతరాష్ట్ర కౌగిలింతల వల్ల కానీ వెన్నుపోటు రాజకీయాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. లోకం మాధవి ప్రచారం మాత్రం అద్వితీయంగా సాగుతూ తనకు తానే సాటి అన్నట్టుగా కొనసాగుతుంది. జనాభా గణాంకాలు పరిశీలిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల నియోజకవర్గంలో 88% మంది గ్రామీణ ఓటర్లు, 12% మంది పట్టణ ఓటర్లు ఉన్నారు. 17,613 మంది ఎస్సీ ఓటర్లు, 1,506 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం నెల్లిమర్లలో 2,11,970 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మందిలో ఉండడంతో ఎన్నికలలో మహిళల కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. గతంలో గెలిచిన అభ్యర్థుల గురించి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలవడం విశేషం. 28 ఏళ్లుగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగుతున్న బడ్డుకొండ అప్పలనాయుడికి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్న లోకం మాధవికి మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పక తప్పదు. ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. ఒక తప్పు కూడా చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. దీనికోసం ఎన్నికల ప్రక్రియ, విధులు, ఈవీఎంలు, వీవీప్యాడ్లు పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల నుంచి మాస్టర్ ట్రైనీలుగా ఎంపికైన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల పనితీరు, పీఓలు, ఏపీఓల విధులు, బాధ్యతలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రోగ్రామ్స్ మనము POs కి 28th, APOs కి 30th we are going to do. సో మీకు తెలిసినది ఏంటంటే మనకి ప్రస్తుతం ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా పోలింగ్ పార్టీస్లో ఏ పోలింగ్ స్టేషన్లో పనిచేస్తారు అనేది మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ప్రస్తుతం వేరెవర్ దే ఆర్ వర్కింగ్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో, ఆ జ్యూరిస్డిక్షన్లో మనం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ ఓన్లీ ఫర్ ద లాస్ట్ ట్రైనింగ్ వాళ్ళకి ఏ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి
ఆ ట్రైనింగ్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఉన్న ఈ 3 ట్రైనింగ్స్ లో కూడా 2 trainings have to be given by the RO in whose constituency they are all working, and the last training will be given by the returning officer in whose constituency they are going to work on toll duty. సో మనకి అందుకే మనకి ఒకటి అర్థం చేసుకోండి, జిల్లాలో ఉన్న వాళ్ళు ఒక వైపు నుంచి ఒక్కొక్క వైపుకి వస్తారు. సో ఇఫ్ మీరు కానీ ఇంకెవరన్నా కానీ ఇఫ్ యూ థింక్ దట్ ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళు కాదు కదా, మన వాళ్ళకి మనం లాస్ట్ ట్రైనింగ్లో గట్టిగా చెప్పుకుందాము, దీన్ని సీరియస్నెస్ లేకుండా చేస్తే మోస్ట్ లైక్లీ అవతల వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. సో మై ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఇస్ దట్ ట్రైనింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ROs నుంచి ట్రైనర్స్ వరకు అందరూ కూడా యూ షుడ్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ, పర్సనలీ సూపర్వైజ్ చేయాలి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ CEO శ్రీధర్ రాజా తెలియజేశారు. జిల్లా పరిషత్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వసభ్య సమావేశానికి సరైన కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలియజేశారు. సభ్యులందరికీ సమావేశం ఉన్నట్లు సమాచారం అందించామన్నారు. సమావేశానికి ఒక సభ్యురాలు మాత్రమే రావడం వల్ల మరి ఏ ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో వాయిదా వేసినట్లు ఆయన ప్రకటించారు. విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడమైంది. అయితే సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడం వల్ల, అలాగే సరిపడా కోరం లేకపోవడం వల్ల ఈ మీటింగ్ ని వాయిదా వేయడం జరిగింది. ఎన్నికల కోడ్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వాయిదా వేసేలా చేసిందా? ప్రజాప్రతినిధులు, గౌరవ సభ్యులు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రాకపోవడానికి కారణాలు ఏంటి? అధికారులు సర్వసభ్య సమావేశంలో టీలు, కాఫీలు తాగి వెళ్ళిపోయారా? వాచ్ ద స్టోరీ. సరిగ్గా ఈరోజు ఉదయం 10:30 జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి సంబంధించిన అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సభ్యులందరికీ సమాచారాన్ని చేరవేశారు. సమయం అయితే అవుతుంది కానీ గౌరవ సభ్యులు ఎవరు కూడా రాలేదు. ఉదయం 11 గంటలకు గంట్యాడ మండల పరిషత్ అధ్యక్షురాలు పీర్బండి హైమావతి ఒక్కరు మాత్రమే సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధిత జిల్లా స్థాయి అధికారులు సమయానికి చేరుకున్నారు. సభలో గౌరవ సభ్యుల కోరం లేకపోవడంతో సభ జరగలేదు. సుమారు గంట సేపు జిల్లా స్థాయి అధికారులు వేచి చూశారు. ఈ సమయంలో అధికారులు సమావేశానికి వచ్చిన హైమావతి టీ, కాఫీలు తాగారు. కేవలం టీలు, కాఫీలు తాగడానికి మాత్రమే సమావేశానికి హాజరైనట్లు అనిపించింది. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశం ఈసారి ఎన్నికల సమయంలో నిర్వహించడం, సభ్యులు గైరు హాజరవడం వల్ల సభ వాయిదా పడింది. సమయం వృధా అయింది. ఎన్నికల సమయంలోనైనా గౌరవ సభ్యులు సమావేశానికి హాజరైతే అత్యవసర విభాగాలపై చర్చించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేలు చేకూరే అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ సభ్యులు రాకపోవడం, ప్రజల సమస్యలు వారికి పట్టకపోవడం కారణంగా వారు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో కోరం సరిపోకపోవడం వల్ల సమావేశాన్ని జిల్లా పరిషత్ CEO వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీంతో అధికారులందరూ టీలు, కాఫీలు తాగిన అనంతరం తిరిగి వారి కార్యాలయాలకు వెళ్ళిపోయారు. ప్రజా మద్దతుతో మళ్లీ గెలిచి నిలిచేది జగనన్న వైసీపీ ప్రభుత్వమేనని పార్వతీపురం శాసనసభ్యుడు జోగారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని, మరోమారు గెలిపించాలని ఆయన కోరారు. పార్వతీపురం పురపాలక సంఘం 11వ వార్డు పరిధిలోని ఈరోజు ప్రచారాన్ని చేపట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చడమే కాకుండా హామీ ఇవ్వని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టామని తెలియజేశారు. 5 సంవత్సరాల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మద్దతు కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు పండుగ వాతావరణంలో నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బోనేల విజయచంద్ర ఆధ్వర్యంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రచారం ప్రారంభమైంది. పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనేల విజయచంద్ర రాకతో సందడి వాతావరణం నెలకొంది. తెలుగు తమ్ముల్లో ఉత్సాహం చిగురించింది. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో పెద్దబొండపల్లి కలకలాడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నాటకం ఒక సృజనాత్మక కళ. నాటకం ద్వారా సమాజాన్ని జాగృతం చేయవచ్చు. నాటకం ద్వారా సందేశాన్ని కూడా అందించవచ్చు. దిశానిర్దేశం చేయవచ్చు. నాటకం ఓ కళానుబంధం. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1962వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జరిపారు. దీనికి సంబంధించి తొలిసారిగా చర్చలు ఫిన్లాండ్ రాజధాని అయిన హెల్సింకిలోని, ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నాలోని 1961 జూన్లో జరిగాయి. 1962వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా మార్చి 27వ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని సుమారు 100 దేశాలు జరుపుకుంటున్నాయి. మన రాష్ట్రంలో వేద వెంకటరాయ శాస్త్రి నటించిన బొబ్బిలి యుద్ధం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన గయోపాఖ్యానం, గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం, బలిజేపల్లి లక్ష్మీకాంతం రచించిన సత్య హరిశ్చంద్ర, తిరుపతి వెంకట కవులు రచించిన శ్రీకృష్ణ రాయబారం, సికే వెంకటరామయ్య రచించిన తెనాలి రామకృష్ణ, కాళ్ళకూరి నారాయణరావు రచించిన వర విక్రయం వంటి నాటకాలు ప్రాచుర్యం పొందాయి. బలిజేపల్లి లక్ష్మీకాంతం, బండా కనక లింగేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, ముదిగొండ లింగమూర్తి, పీసపాటి నరసింహమూర్తి, పెండియాల నాగేశ్వరరావు, పువ్వుల సూరిబాబు, ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, సురభి కమలాబాయి, టి కనకం, తనికెళ్ల బరళి, యాడవల్లి సూర్యనారాయణ, చాట్ల శ్రీరాములు, పాటిబండ్ల ఆనందరావు, స్వాతంత్ర సముపార్జన కోసం పోరాడే నాటికి దామరాజు పుండరీకాక్షుడు, భల్లారి రాఘవ, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రాచుర్యం పొందారు. పద్య నాటకాలలో సత్య హరిశ్చంద్ర, కురుక్షేత్రం, గయోపాఖ్యానం ప్రాచుర్యం పొందాయి. 1890లో కందుకూరి వీరేశలింగం వ్యవహార ధర్మ బోధన అనే గద్య నాటకాన్ని ప్రదర్శింపజేశారు. నాటకాలు పలు రకాలుగా ఉంటాయి. జానపద నాటకం, పద్య నాటకం, పార్టీ నాటకం, పరిషత్ నాటకాలు అని రకరకాలుగా ఉంటాయి. జానపద నాటకాలలో యక్షగానం, భామాకలాపం, తూర్పు భాగవతం, వీధి నాటకం, చిందు యక్షగానం, తోలు బొమ్మలాట, పగటి వేషగాళ్ళు, చిడతల రామాయణం వంటివి పలు రకాలుగా కనిపిస్తాయి. నాటకాలలో పరిషత్ నాటకాలకు ఎక్కువ ప్రాచుర్యం ఉంది. అక్కినేని నాటక కళా పరిషత్తు, ప్రగతి కళా పరిషత్తు, రంగస్థలి, కొండవీడు కళా పరిషత్తు, పరుచూరి రఘుబాబు కళా పరిషత్తు, ప్రగతి కళా పరిషత్తు, ఎన్టీఆర్ కళా పరిషత్తు, నల్లమల్ల మల్లారెడ్డి కళా పరిషత్తు, కొండవీడు కళా పరిషత్, వీరవరం కళా పరిషత్, రసాలయ అభినయ కళా పరిషత్, రసభావన డాక్టర్ పివిజి రాజు స్మారక నాటక కళా పరిషత్తు, లలిత కళాంజలి నాటక అకాడమీ, లలిత కళా పరిషత్తు, కళాసాగర్, భద్రాద్రి కళాభారతి, సుమధుర కళానికేతన్, నరసరావుపేట రంగస్థలి సంస్థలు ప్రముఖంగా ఉన్నాయి. రంగస్థలం కళాకారులకు దేవాలయం వంటిది. పవిత్రమైన రంగస్థలం విరాజిల్లాలని, రంగస్థల కళాకారులు జీవితం సంతోషదాయకంగా కొనసాగాలని మనం కోరుకుందాం. రంగస్థలం కళాకారులకు దేవాలయం వంటిది. పవిత్రమైన రంగస్థలం విరాజిల్లాలని, రంగస్థల కళాకారుల జీవితం సంతోషదాయకంగా కొనసాగాలని మనం కోరుకుందాం. అంబడసత్రం జంక్షన్ నుండి కొత్తపేట వరకు జరుగుతున్న రోడ్డు పనులపై ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు యాదవ్ నగర కార్పొరేషన్ కమిషనర్కు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట్లాది రూపాయల ప్రజాధనంతో జరుగుతున్న రోడ్డు పనులు అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం దారుణమన్నారు. పనుల్లో నాణ్యత పూర్తిగా కొరవడిందని, ఇప్పటి వరకు కనీసం వాటర్ క్యూరింగ్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల అధికారులందరూ వీటిపై దృష్టి పెట్టనందున పనులు నిర్లక్ష్యంగా జరుగుతున్నాయని తెలియజేశారు. నాణ్యత లేకుండా వారికి లాభం వచ్చే విధంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ పనులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో గల అంబరసత్రం నుంచి కొత్తపేట జంక్షన్ రోడ్డు మరి ఎన్నో సంవత్సరాలుగా అది ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని మరి ఈ మధ్యకాలంలో ఆ రోడ్డును ప్రారంభించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఆ యొక్క రోడ్డు పనులు మరి ఎలక్షన్ కోడ్ వల్ల కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ అనుకున్నమైనంత నాణ్యతగా జరగట్లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక 4-5 రోజుల నుంచి కూడా కాంక్రీట్తో ఉన్న ఈ మెటల్స్ కానీ అన్నీ కూడా వాటరింగ్ క్యూరింగ్ లేదు. అలాగే సఫిషియంట్ స్టాఫ్ కూడా ఎవరూ లేకుండా అక్కడ పనులు జరుగుతున్నాయి. మాకంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం
ఖర్చు పెట్టి చేస్తున్న ఈ రోడ్లను క్వాలిటీ లేకపోతే వెంటనే ఆ రోడ్లన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని మరి ఆ రోడ్డును పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో జరిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెన్సాట్ ప్లస్ 40 mg ఇంజెక్షన్ను అందుబాటులో ఉంచినట్లు DCHS డాక్టర్ బి గౌరీశంకర్ తెలియజేశారు. జిల్లా సర్వజన ఆసుపత్రులతో పాటు నెల్లిమర్ల, చిగురుపల్లి, బాడంగి, బొబ్బిలి, గజపతి నగరం, ఎస్కోట, రాజాం, భోగాపురం ప్రాంతీయ ఆసుపత్రులు ఈ ఇంజెక్షన్ను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. ఈ ఇంజెక్షన్ చేసేందుకు రోగి ఆరోగ్య పరిస్థితి, స్టమీ యాప్ వినియోగించే విధానం, ఈసీజీ, ఇంజెక్షన్ చేయ పద్ధతిపై CHCలో పనిచేసే వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు, 108 సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచామని, గుండెపోటు వస్తే ఆ రోగికి సంబంధిత బంధువులు వెంటనే దగ్గరలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. సో యూజువల్గా చెస్ట్ పెయిన్ అంటే ఆందోళన అడల్ట్స్లో కానీ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఏదైనా హార్ట్కి సంబంధించింది సాధ్యమైనంత వరకు ఉండొచ్చు 5 to 10%. సో అలాంటివి ఏంటంటే వస్తే ఎనీ టైం మా డ్యూటీ డాక్టర్లు కానీ అక్కడ ఉండే ఫిజిషియన్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ వెంటనే ఆ పేషెంట్ని ప్రత్యేకమైన గదిలో, అంటే దీనికి ఒక కార్డియాక్ ICU బెడ్ ఒకటి అలాట్ చేశాము. ఆ బెడ్కి అటాచ్డ్గా ఓ మల్టీపారా మానిటరు, ఒక ECG మిషను, హై అండ్ ECG మిషను, ఒక కంప్యూటరు, అలాగే ఒక ఇన్ఫ్యూజన్ పంపు, తర్వాత అలాగే డిఫిబ్రిలేటర్, ఏదైనా అవసరమైతే హార్ట్ ఆగిపోతే ఫిబ్రిలేటర్ ద్వారా DC షాక్ ఇచ్చి దాన్ని చేయడానికి వాటికి మొత్తానికి 8 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ప్లస్ సరిపోయే మందులు, 16 రకాల మందులు ఆ బెడ్ పక్కనే అవైలబుల్ చేసినాకే స్టార్ట్ చేశారు. వీళ్ళందరికీ ఏంటంటే మన హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు, స్టాఫు, అలాగే అంబులెన్స్ డ్రైవర్స్ అందరికీ ఒక 2-3 రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం మనం మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో. స్టెమియా, నాన్ స్టెమియా అంటే ఇది హార్ట్ అటాక్ కాదా అని వాళ్ళు తెలిసినాక వాళ్ళ యొక్క సూచనలు బట్టి థ్రాంబోలైసిస్ అనే చేస్తారు. థ్రాంబోలైసిస్కి కొద్దిగా ఖరీదైన ఇంజెక్షన్ ఒకటి పెట్టాము, టినెక్టపేస్. అది ఒక వైలు, ఇది మోర్ దెన్ 20,000 పైన ఉంటుంది నాకు తెలిసి బయట. సో అవన్నీ మనం మన యూనిట్స్లో సిద్ధంగా ఉంచుకున్నాం. ఇప్పటికీ అన్ని యూనిట్స్లోగా అది వాడడం జరిగింది. వాళ్ళ తాలూకా దీన్ని బట్టి ఆ థ్రాంబోలైజ్ చేయడం 1 hour 2 hours అబ్జర్వ్ చేసి ఆ పై డాక్టర్లతో కంటిన్యూస్గా వాళ్ళు చాట్ చేస్తూ ఏ విధంగా చేయాలి, తర్వాత ఏం చేయాలనేది చేసి పంపిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నా చెస్ట్ పెయిన్ వస్తుందంటే ఈ ఎవాల్యుయేషన్ అందరికీ చేస్తాం. వీళ్ళందరినీ ఒక యాప్లో పెట్టడం వల్ల మాకు ఎంతమంది పేషెంట్లు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది, వాళ్ళు ఎంతో ఇదిగా సర్వే అయ్యారు, వాళ్ళ తాలూకా రిమార్క్స్ కూడా తీసుకొని మేము 1 month వరకు వాళ్ళని ఫాలో అప్ అవుతున్నాం. ఈ యాప్ రావడం వల్ల, ఇది చేయడం వల్ల చాలామంది ఇప్పటికీ సర్వే అయ్యారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు. ఏప్రిల్ 14వ తేదీలోపు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి సైతం అనుమతులు తప్పక తీసుకోవాలన్న కలెక్టర్. విజయం కోసం పావులు కలుపుతున్న అధికార ప్రతిపక్షాలు. నెల్లిమర్లో నెగ్గేదెవరు? వాది ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నాటకం సృజనాత్మక కళ. నాటకం ఓ కళానుబంధం. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.